అమ్మ ఎట్లా మరి రైతులకు మంచిగా అనిపిస్తుందా ఈ ప్రభుత్వం వచ్చినాక? కాలువ వస్తలేదు, ఇన్ని రోజులు అని చెప్తుండే, ఎప్పుడు కాలువ తీస్తే కాలువ దమ్మారెడ్డి కాలువ అని చెప్తుండ్రు, నీళ్ళు నీళ్ళు అని చెప్తారు, నీళ్ళు అవుతున్నాం. ఒక్కొక్కసారి 100 కోట్లు పెడుతున్నారంట. కాలువ తీసుకుని కొంచెం తీసుకుని పుడిగా తీసుకుంటూ ఆడ రోడ్ల తీసుకుంటూ తీసుపెట్టేస్తుండ్రు, నీళ్ళు అవుతలేవు, నీళ్ళు బాయిలు ఎండిపోతున్నాయి. ₹1,00,00,000 వస్తాయని ఎప్పుడన్నారు? ఈ ప్రభుత్వం వచ్చాక అంత ముందుకైనా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు వచ్చిందంట ధర్మారెడ్డి కాలువ అని. ఒక్క చుక్క నీళ్ళు ఇప్పుడు బావిలు ఎండిపోతున్నాయి. రావణపేటలోనే భోగారం, బొమ్మాయిగూడెం, రామన్నపేట, రావణపేట కింద నీళ్లు ఉన్నాయి, పైన నీళ్లు ఉన్నాయి. నీళ్ళు వస్తలేవు, కాలువ తీస్తలేరు. పోయినాము జారిపోయినాము, అక్కడక్కడ తుమ్ములు పెట్టిండ్రు, పొక్కలు పెట్టి వాళ్ళే బోర్లో వాడుకుంటున్నారు. తాగులేవు నీళ్లు, మేమేం చేయాలి, ఎట్లా బతకాలి? ఎట్లా మరి రేపు మరి గాలి మరి ఎడమతో మరి పార్లమెంట్ పండుగ మళ్ళీ ఓట పండుగ వస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా వీళ్ళు కూడా ఆడలే కదా చేస్తారు, వీళ్ళకి కూడా కుండ పెడతాం. అమ్మో అంతే చేస్తారు. మళ్ళీ ఇంకేం చేస్తారు? నిన్నగా ప్లాన్ వచ్చింది, ఇండియాలో వస్తే మళ్ళీ చూడాలి కదా, ఇప్పుడన్నా చేసుకోవాలిగా. పెద్ద మనుషులు ఉండు, కోమటిరెడ్డి ఉండు, ఈయన ఉండు, వీళ్ళందరూ ఉండు, ఇంతమంది చేస్తుండ్రు. చూడాలి కదా కాలువనన్న ఒకసారి చెప్తున్నాం. 10 సార్లు పోయినాము, 10 సార్లు తీసుకున్నాం, పేపర్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాము. ఒకసారి చూడాలి కదా.